Hello everyone, this is John. I warmly welcome you all to my YouTube channel John's English Academy. ఈ రోజు మనం టీఎస్ టెట్ 2022 కి సంబంధించినటువంటి విషయాలను డిస్కస్ చేద్దాం. అదే విధంగా గతంలో టెట్ లో వచ్చినటువంటి ఇంగ్లీష్ బిట్స్ గురించి కూడా నేర్చుకుందాం. చూడండి, చాలా మంది చాలా రోజుల నుంచి టెట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురు చూస్తున్న రోజులు ఏమనిపించదు, సడన్ గా నోటిఫికేషన్ వచ్చేసరికి ఒక రకమైనటువంటి గందరగోళం అనిపిస్తుంది, భయం అనిపిస్తుందండి. చూడండి, ఈ గందరగోళం కావచ్చు, ఆందోళన కావచ్చు, భయం కావచ్చు మీ ఒక్కలకే కాదు ప్రతి ఒక్కలకు ఉంటుంది. కేవలం ఇది నాకే జరుగుతుంది అనేటటువంటి ఫీలింగ్లో ఉండకండి. అసలే అందరికీ జరుగుతున్నటువంటి విషయమేనండి. సడన్గా ఆ నోటిఫికేషన్ రాగానే ఒక్కసారికే ప్రిపరేషన్ ఎలా చేయాలనే ఉద్దేశంతో ఆ ఆందోళన అనేది కామన్గా వస్తూ ఉంటుంది. మీకు ఇక్కడి నుంచి 80 days టైం ఉందండి. అది తక్కువ టైం ఏమీ కాదు. చాలామంది చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు. సార్, నేను ఫ్రెషర్ని, నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను ప్రిపరేషన్, నేను వాళ్ళని అందుకోగలుగుతానా లేదా అనేది. చూడండి, మీరు ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా, చాలామంది గతంలో స్టార్ట్ చేసినా, కాంపిటేటివ్ సక్సెస్ అనేది మన థింకింగ్ పైన ఆధారపడి ఉంటుందండి. ఎప్పుడైనా సరే మనం నేర్చుకుంటున్నటువంటి అంశాలపైన పూర్తి క్లారిటీ తోటి, ఎలాంటి భయం లేకుండా, ఆందోళన లేకుండా క్లారిటీగా అర్థం చేసుకోగలగాలి. అలాంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని చూస్ చేసుకొని, అలాంటి ఇన్స్టిట్యూషన్ని చూస్ చేసుకొని మీరు అక్కడ జాయిన్ అయిపోయి రెగ్యులర్గా క్లాసెస్ వింటూ ప్రాక్టీస్ బిట్స్ని ట్యాకిల్ చేస్తూ కొంత టైం మీరు స్టడీస్కి కేటాయించగలిగితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందండి. భయం వల్ల వచ్చేది ఏం లేదండి, అనవసరంగా సక్సెస్కి దూరం అవుతాం. చరిత్రలో భయపడ్డవానికి ఎప్పుడూ సక్సెస్ రాలేదు. సో అనవసరమైనటువంటి ఆందోళన అవసరం లేదండి. ఇక టీఎస్ టెట్ 2022కి సంబంధించి స్పెషల్లీ నేను ఎలాగో ఇంగ్లీష్ క్లాసెస్ని ట్యాకిల్ చేస్తాను, ఇంగ్లీష్ క్లాసెస్ చెప్తాను కాబట్టి మీ అందరికీ తెలుసండి, ఇంగ్లీష్కి 30 మార్క్స్ కేటాయించబడ్డాయని. 24 మార్కులు గ్రామర్కి, 6 మార్క్స్ ఇంగ్లీష్ మెథడాలజీకి కేటాయించబడ్డాయి. ఎప్పుడైనా నేను ప్రతి బ్యాచ్లో ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, నేను ఒక మాట చెప్తూ ఉంటానండి, ఇంగ్లీష్లో స్కోర్ చేయండి, తప్పకుండా జాబ్ వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయని. ఎందుకంటే ఇంగ్లీష్ను వదిలేసి మిగతా అంశాలను నేర్చుకోవాలనేటటువంటి విషయం ఎక్కువ మంది ఆలోచిస్తారండి. ఒకవేళ మీరు ఇంగ్లీష్ని ప్రాపర్గా నేర్చుకుంటే తప్పకుండా మీకు సక్సెస్ వచ్చే అవకాశం ఉంది. ఇంగ్లీష్ సిలబస్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించి పెద్ద తేడా ఏం లేదండి. నన్ను అడిగితే పేపర్ 2కి సంబంధించినటువంటి సిలబస్ని కనుక మనం పూర్తిగా నేర్చుకుంటే తప్పకుండా మనకు పేపర్ 1కి సంబంధించిన అన్ని అంశాలు కవర్ అయిపోతాయి. మెథడాలజీలో ఎలాంటి చేంజ్ లేదు. గ్రామర్లో మనకు పేపర్ 1ని కనుక చూసుకుంటే కొంత తక్కువ మోతాదులో గ్రామర్కి సంబంధించినటువంటి అంశాలను మెన్షన్ చేయడం జరిగింది. కాకపోతే మీరు అబ్జర్వ్ చేస్తే పేపర్ 2కి సంబంధించినటువంటి గ్రామర్ పేపర్ 1లో ఉందండి. పేపర్ 1ని అబ్జర్వ్ చేయండి మీరు, కేవలం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని ఉంటుంది. అదే పేపర్ 2కి సంబంధించినటువంటి ఆ సిలబస్ని చూస్తే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని, ప్రిపోజిషన్స్ అని, కంజంక్షన్స్ అని, అడ్జెక్టివ్స్ అని, యాడ్వర్బ్స్ అని సెపరేట్గా మెన్షన్ చేయడం జరిగింది. సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ దగ్గరనే మనకు సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ కావచ్చు, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అని మెన్షన్ చేయడం జరిగింది. నన్ను అడిగితే గ్రామర్లో ఉన్నటువంటి అన్ని కోర్ టాపిక్స్ మీకు వచ్చి ఉండాలండి. ఎందుకంటే మీరు ఈరోజు కేవలం టెట్ ఎగ్జామినేషనే కాదు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్ అన్ని ఎగ్జామినేషన్స్ని అటెంప్ట్ చేయబోతున్నారు కాబట్టి ఇంగ్లీష్లో ఉన్నటువంటి అన్ని అంశాలను నేర్చుకోవడం చాలా అవసరం. సో గ్రామర్కి సంబంధించినటువంటి ఎన్నో అంశాలను నేను ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో నేర్పించానండి. కానీ ప్రాపర్గా మీకు ప్రతి అంశం పైన పూర్తి అవగాహన కావాలంటే నా యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. కంప్లీట్ కోర్స్ అవైలబుల్ ఉంది ఎట్ జస్ట్ 299 విత్ 1 year వ్యాలిడిటీ. అక్కడ మీరు అన్ని అంశాలను నేర్చుకోవచ్చు. ఇక నుంచి యూట్యూబ్లో నేను మ్యాక్సిమం ప్రాక్టీస్ బిట్స్ని, గతంలో వచ్చినటువంటి బిట్స్ని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో దట్ మీరు యాప్లో ఉన్నటువంటి క్లాసెస్ని వినొచ్చు, ఎట్ ద సేమ్ టైం యూట్యూబ్లో ఉన్నటువంటి ఈ బిట్స్ని ట్యాకిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే గ్రామర్కి సంబంధించినటువంటి ఈ సిలబస్ కాపీని మీరు అబ్జర్వ్ చేస్తే కంప్లీట్గా మీకు అర్థమైపోతుందండి. గ్రామర్లో ఉన్న ఏ టాపిక్ని వదలలేదని. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, సార్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి గ్రామరు లేదా ఫంక్షనల్ గ్రామర్ ఏమైనా తేడాలు ఉన్నాయా సార్ అని. అంటే చూడండి, గ్రామర్ ఎక్కడైనా గ్రామరేనండి. గ్రామర్ని మీరు నేర్చుకుంటే ఏ బిట్ ఇచ్చినా ట్యాకిల్ చేయగలగాలి. అదేదో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్నే ట్యాకిల్ చేయాలని అవసరం లేదు. ఉదాహరణకు మీకు టెన్సెస్ పైన అవగాహన ఉందనుకోండి, ప్రపంచంలో పెట్టిన ఏ ఎగ్జామినేషన్ అయినా కావచ్చు, ఆ బిట్ ఎలాంటిదైనా కావచ్చు, మీరు ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతారు. అది 10th క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచే కానివ్వండి, ఇంకేదైనా డిగ్రీకి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ కానివ్వండి, మీకు అవసరం లేదండి, టాపిక్ పైన పూర్తి అవగాహన ఉండాలి. అదేవిధంగా నేను గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో మీకు చెప్తూ వచ్చాను. నేను యాప్లో క్లాసెస్ తీసుకునేటప్పుడు కూడా చెప్పాను, స్కూల్కి సంబంధించినటువంటి ఎన్నో బిట్స్ని నేను ఆ క్లాసెస్ చెప్తున్నప్పుడు యాడ్ చేశాను. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా నేను యూట్యూబ్ క్లాసెస్ చెప్పేటప్పుడు ఈ స్కూల్ బుక్స్లో ఉన్నటువంటి కొన్ని బిట్స్ని కూడా మీకు ఎక్కడ ఏ బిట్ అడగబడ్డది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు మనం ఏం చేద్దామంటే గతంలో టెట్లో వచ్చినటువంటి కొన్ని బిట్స్ని ట్యాకిల్ చేస్తే కనీసం మీకు కొంత అవగాహన వస్తుందండి. అదేవిధంగా చాలామంది ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి కూడా సార్ కోర్స్ స్టార్ట్ చేయమని చెప్తున్నారు.
నేను అతి త్వరలో మన యాప్లోనే ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించినటువంటి కోర్స్ని స్టార్ట్ చేస్తానండి. ఇట్ జస్ట్ 99 రూపీస్ విత్ 1 year వ్యాలిడిటీతో. ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్స్ని జాయిన్ అవ్వండి. మీకు మెథడాలజీకి సంబంధించినటువంటి అన్ని క్లాసెస్ని యాప్లో అప్లోడ్ చేయవచ్చు. సో అక్కడ మీరు మొత్తం మెథడాలజీకి సంబంధించినటువంటి అంశాలను నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ఎంతోమందికి అందించడానికి ట్రై చేస్తానండి. ఎందుకంటే కొంత యూట్యూబ్ ద్వారా కొంతమందికి పేయింగ్ కెపాసిటీ ఉండకపోవచ్చు, యూట్యూబ్ ద్వారా కొంత నేర్చుకునే అవకాశం ఉంటుందండి. కానీ ఇవాళ రేపు ఒక 100 రూపీస్కి 2 or 300 రూపీస్ పెద్ద విషయం కాదని నేను అనుకుంటున్నానండి. ఒక ఇన్స్టిట్యూషన్కి వెళ్తే థౌజండ్స్ ఆఫ్ రూపీస్ని మనం పే చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఇంట్లోనే కూర్చొని రిపీటెడ్గా ఎన్నో సందర్భాల్లో నేర్చుకోవచ్చు, ఎన్నిసార్లైనా రిపీట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఆ వెసులుబాటు ఉంది. ఇప్పుడు నేను టెట్లో వచ్చినటువంటి ఇంగ్లీష్ బిట్స్ గురించి డిస్కస్ చేస్తాను, గ్రామర్కి సంబంధించి. ఫస్ట్ బిట్ చూద్దాం. పిక్అవుట్ ద కరెక్ట్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఈ కింద ఇచ్చినటువంటి 4 వాక్యాల్లో కరెక్ట్ సెంటెన్స్ని చూస్ చేసుకోమని చెప్తున్నాడు. ఇది 2016లో వచ్చినటువంటి బిట్ అండి, పేపర్ 2లో ఈ రెండు కూడాను. ఓకే, వాక్యాలను చూద్దాం. No sooner had I put the phone down than it rang again. No sooner than I had put the phone down, it rang again. No sooner than had I put the phone down, it rang again. No sooner I had put the phone down, it rang again. మీకు నేను ఆల్రెడీ ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సంబంధించిన బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నో సూనరు దాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇదే బిట్ చూడండి 2016లో వచ్చింది, రాబోయే రోజుల్లో కూడా వస్తుందండి. ఇది మనకు 9వ తరగతిలో ఉన్నటువంటి బుక్లో కూడా ఉందండి, టెక్స్ట్ బుక్లో నో సూనర్కి సంబంధించి. చూడండి, ఎప్పుడైనా సరే మీరు నో సూనర్ని వాడారు అని అంటే సబ్సీక్వెంట్గా వచ్చే నెక్స్ట్ సెంటెన్స్లో దాన్ ఉండాలి. సార్ ఇక్కడ నో సూనర్ ఉంది, మరి ఇక్కడ ఏమైనా దాన్ ఉందా చూడండి, పక్కకే ఉంది. ఇలా పక్కకే ఉండదండి, సబ్సీక్వెంట్గా వచ్చేటటువంటి నెక్స్ట్ క్లాజ్లో ఉంటుంది. ఇటు నో సూనర్ ఉంటే నెక్స్ట్ వచ్చే క్లాజ్లో దాన్ ఉంటుంది, పక్కకు ఉండదండి. సో ఇది తప్పు. నో సూనర్ దాన్ మళ్ళీ దీని పక్కకే వచ్చిందండి, తప్పు. వాస్తవానికి ఎక్కడ రావాలి, ఈ కామా ప్రదేశంలో దాన్ ఉండాలి మనకు, కానీ నో సూనర్ పక్కకే దాన్ ఉండదు. ఇక్కడ చూద్దామా, నో సూనర్ ఐ హ్యాడ్ పుట్ ద ఫోన్ డౌన్ ఇట్ ర్యాంగ్ అగైన్. ఇక్కడ చూడండి అసలు దాన్ అనేటటువంటిది మిస్ అయిపోయింది. నో సూనర్ తర్వాత కాంబినేషన్లో మనకు దాన్ వస్తుందండి. అయితే ఈ నో సూనర్కు ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ ఏంటంటే, నో సూనర్ కానీ హార్డ్లీ కానీ స్కేర్స్లీ అనేటటువంటి ఈ పదాలకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇవి ఎల్లప్పుడూ ఇన్వర్షన్ రూల్ తోటి వస్తాయండి. ఇన్వర్షన్ అంటే ఏంటి సార్ అంటే, ఇది చూడండి, ఇది ఫుల్ స్టాప్ తోటి ఎండ్ అయినటువంటి వాక్యం. అంటే ఇది ఒక అసెర్టివ్ సెంటెన్స్. ఆల్రెడీ మనం యాప్లో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి మాట్లాడినాం. వాస్తవానికి ఏముండాలండి, హ్యాడ్ అయి ఉండొద్దు, ఐ హ్యాడ్ ఉండాలి. ఇన్వర్షన్ అని ఎందుకంటారు ఈ నో సూనర్ని, హార్డ్లీని, మరి తర్వాత నేను చెప్పిన స్కేర్స్లీని అంటే, ఇక్కడ ఈ సబ్జెక్ట్ వర్బ్ అనేటటువంటిది ఉల్టా పల్టా వస్తుంది. ఫస్ట్ వర్బ్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. వాస్తవానికి సబ్జెక్ట్ పక్కకు వర్బ్ ఉండాలి. కానీ నో సూనర్ స్పెషాలిటీ ఏంటంటే, నో సూనర్ రాసిన వెంటనే మనకు హెల్పింగ్ వర్బ్ హ్యాడ్ వచ్చింది, ఆ తర్వాతనే సబ్జెక్ట్ వచ్చింది. సో ఇది కరెక్ట్ అండి. నో సూనర్ హ్యాడ్ ఐ పుట్ ద ఫోన్ డౌన్ దాన్ ఇట్ ర్యాంగ్ అగైన్. నేను ఫోన్ పెట్టడమే ఆలస్యం, మళ్ళీసారి ఇది రింగ్ అయిందని అని అర్థం అండి. సో ఇక్కడ నో సూనర్ తోటి దాన్ అనేది కాంబినేషన్లో వస్తుంది. దీన్ని ఇన్వర్షన్ అంటారండి. ఓకేనా, దీన్నే ఇన్వర్షన్ అంటారు. ఇన్వర్షన్ అంటే ఏంటి సార్ అంటే రివర్స్. ఏంటి సార్ రివర్స్ అంటే, నో సూనర్ పక్కకు హ్యాడ్ అయి ఉండాలి, ఐ హ్యాడ్ ఉండదు. చూడండి, ఇక్కడ హ్యాడ్ అయి ఉంది కానీ దాన్ లేదు. ఇక్కడ చూడండి ఐ హ్యాడ్ ఉంది, నో సూనర్ తర్వాత సబ్జెక్ట్ ఉండదు, హ్యాడ్ అనేది ఫస్ట్ రావాలి, ఐ అనేది తర్వాతకి వెళ్ళాలి. ఇంకోటి ఆ రోజు నేర్పించారండి, ఇదే వాక్యం కనుక హార్డ్లీ తోటి స్టార్ట్ అయింది అనుకోండి. ఓకేనా, హార్డ్లీ హ్యాడ్ ఐ పుట్ ద ఫోన్ డౌన్, అప్పుడు ఇక్కడ దాన్ రాదండి, వెన్ వస్తుందని చెప్పిన. హార్డ్లీ తోటి వెన్ వస్తుంది. హార్డ్లీ ఉన్నా స్కేర్స్లీ ఉన్నా, ఈ రెండు ఉన్నా కానీ మనకు కాంబినేషన్లో ఇక్కడ దాన్కు బదులుగా వెన్ వస్తుందనే విషయాన్ని గమనించాలి. మిగతా వాక్యం యాస్టీస్గా సేమ్ ఉంటుంది. ఇది నో సూనరు, హార్డ్లీ, స్కేర్స్లీకి సంబంధించినటువంటి ఇన్వర్షన్ రూల్ అండి, గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ చూద్దాం. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఈ ఆప్షన్స్లో ఎక్కడ కూడా మనకు కరెక్ట్ ఆన్సర్ లేదండి. ఏదనేది కరెక్ట్ ఆన్సర్ని చూపిస్తుంది, హ్యాడ్ అయి తర్వాత ఉంది, ఇక్కడ దాన్ ఉందని. నెక్స్ట్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ హెచ్ ఈజ్ ప్రొనౌన్స్డ్. ఈ కింద ఇచ్చినటువంటి పదాల్లో ఎందులో హెచ్ అనేది పలుకుతుంది. ఇక్కడ మనం డైలీ లైఫ్లో చేస్తున్నటువంటి మిస్టేక్స్ని ఆధారంగా చేసుకొని ఈ బిట్ని ఇచ్చాడండి. మనం ఒకవేళ ఇక్కడ ఇచ్చిన ప్రతి దాంట్లో హెచ్ని వలుకుడ పోయినాం అనుకోండి, తప్పు. నేను ఆర్టికల్స్ని నేర్పించేటప్పుడు కూడా ఈ పదాలను మీకు ఇంట్రడ్యూస్ చేశానండి. మీకు గుర్తుందో లేదో, దీన్ని హవర్ అనొద్దన్న, దీన్ని ఆర్ లేదా అవర్ అనాలన్నా, దీని ముందు యాన్ వస్తుందని కూడా నేర్పించిన మీకు. ఎందుకు, ఓ అనేది ఇక్కడ ఏ సౌండ్ ఇచ్చింది, ఆ సౌండ్ ఇచ్చింది కాబట్టి యాన్ ఆర్ అనాలి. ఇది చూడండి, హానెస్ట్ కాదు, హెచ్ పలకదు, ఇది ఆనెస్ట్ అండి. సో దీని ముందు కూడా హీ ఈజ్ అన్ ఆనెస్ట్ మ్యాన్ అంటాం.
ఓకేనా. ఇది చూడండి, హానర్ కాదండి, ఇది ఆనర్. ఓకేనా, ఇది ఆగవలుతుంది కాబట్టి ఇట్ ఈజ్ అన్ ఆనర్ టు టీచ్ యూ. ఈ 3 పదాలలో హెచ్ పలకట్లేదు. మరి మనల్ని ఏమడిగిండు, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ హెచ్ ఈస్ ప్రొనౌన్స్డ్. ఎందులో హెచ్ ప్రొనౌన్స్ చేస్తుందంటే ఇక్కడ చూడండి, హౌల్. హెచ్ అనేది ప్రొనౌన్స్ చేస్తుందండి. హౌల్ అంటే కేక. దీన్నే జంతువులు పెట్టేటటువంటి కేక్ అండి, బేయింగ్ అంటాం, క్రయింగ్ అని అంటాం, దాన్నే హౌల్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ హెచ్ పలుకుతుంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది, బి అవుతుంది. ఇక్కడ ఏంటిది కరెక్ట్ ఆన్సర్, ఏ అవుతుంది. ఓకే. నో సూనర్ తోటి హ్యాడ్ అయ్యి వస్తుంది, హార్డ్లీ స్కేర్స్లీ ఉన్న హ్యాడ్ అయ్యి వస్తుంది, ఐ హ్యాడ్ రాదు. మరియు నో సూనర్ తోటి కాంబినేషన్లో దాన్ వస్తుంది. నో సూనర్ పక్కకే దాన్ రాయకూడదు. హార్డ్లీ స్కేర్స్లీ వచ్చినప్పుడు ఈ దాన్ అనేటటువంటి పదానికి బదులుగా వెన్ వస్తుందనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ బిట్స్ చూద్దాం. ఇప్పుడు థర్డ్ బిట్ చూద్దాం. ద హార్స్ గ్యాలప్డ్ అవే. అవే అనేటటువంటి పదాన్ని అండర్లైన్ చేయడం జరిగింది. ఇది 2016 పేపర్ 1లో వచ్చినటువంటి బిట్. ద అండర్లైన్ వర్డ్ ఈజ్ అన్ యాడ్వర్బ్ ఆఫ్. చాలామందికి యాక్చువల్గా అవే అనేటటువంటి పదాన్ని అండర్లైన్ చేసేటప్పుడు ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది తెలియదండి. ఎక్కువ మంది దాన్ని ఐడెంటిఫై చేయలేరు. అది ప్రిపోజిషనా, కంజంక్షనా, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్ అని అడుగుతాడు. ఇప్పుడు మనకు ఆల్రెడీ కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ట్రై చేసిండండి. అవే అనేటటువంటి పదం 100% యాడ్వర్బ్ ఇక్కడ. సో యాడ్వర్బ్లో ఏ టైప్ అని అడగడం జరిగింది. ఇది యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీనా, యాడ్వర్బ్ ఆఫ్ టైమా, యాడ్వర్బ్ ఆఫ్ రిజల్టా, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేసా అని అడగడం జరిగింది. చూడండి, టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్ని అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా జీవితంలో ఒక యాడ్వర్బ్ని ఎలా గమనించాలి సార్, ఎలా నేను రాయాలి అని అంటే, ఒక పని ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగిందో తెలిపే పదాన్ని యాడ్వర్బ్ అంటారండి. ఒక పని ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగిందో తెలిపే పదం. ఐ ఆమ్ టీచింగ్ నౌ. ఇప్పుడు చెప్పండి, ఆ నౌ అనేటటువంటి పదం యాడ్వర్బ్ అయింది. ఎందుకు, ఇప్పుడు ఏ పని జరుగుతుందో చెప్పింది అది. ఐ మెట్ యూ ఎస్టర్డే. నిన్న కలిశాను. ఇప్పుడు ఆ పని ఎప్పుడు జరిగింది, ఎస్టర్డే. ఐ టాట్ యూ ఇంగ్లీష్ హియర్. నేను ఎక్కడ ఈ పని చేసినా, నీకు ఇంగ్లీష్ ఎక్కడ నేర్పించినా, ఇక్కడ. ఈ హియర్, దేర్, నియర్, ఫార్, అవే అనేటటువంటి పదాలు ఏవైతున్నాయో ఒక పని ఎక్కడ జరిగినాయో సూచిస్తున్నాయండి. యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఒక పని ఎంత ఫ్రీక్వెంట్గా జరిగింది. ఓకేనా, డైలీ జరిగిందా, రెగ్యులర్లీ జరిగిందా, ఆల్వేజా, యూజువలీయా, ఇదంతా మనకు యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో వస్తుందండి. ఒక పని ఎంత ఫ్రీక్వెంట్గా జరిగింది. హార్డ్లీ, రేర్లీ, స్కేర్స్లీ, సెల్డమ్ అనే పదాలు కూడా యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకి సంబంధించినవి. మన యాప్లో లేటెస్ట్గా మనం టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్ గురించి కూడా మాట్లాడినాం కదా, అందులో దీని గురించి మాట్లాడినాం. యాడ్వర్బ్ ఆఫ్ టైం అంటే ఏ సందర్భంలో ఒక పని జరిగింది. టుడే, టుమారో, ఎస్టర్డే, నౌ, జస్ట్ నౌ. ఒక పని ఏ సమయంలో జరిగింది. చూడండి, ఇక్కడ సమయానికి సంబంధించింది ఏం లేదు. అదేవిధంగా ఒక పని ఎంత ఫ్రీక్వెంట్గా జరిగిందో లేదు. ద హార్స్ గ్యాలప్డ్ అంటే ఎగురుకుంటూ, పరిగెత్తుకుంటూ వెళ్ళడం. ఓకేనా. సో గ్యాలప్డ్ అవే ఎక్కడికి వెళ్ళింది, టు డిస్టెన్స్ ప్లేస్ అన్నట్టు. అవే అంటే దూరంగా వెళ్ళింది. అంటే ఇది రిజల్ట్ కాదు, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అండి. ఏ ప్లేసు, కొంత అవే దూరంగా ఉన్న ప్రదేశానికి వెళ్ళిందని అందులో ఉన్నటువంటి అర్థం అండి. సో మన ఆన్సర్ ఇక్కడ డి అవుతుందండి. సో ఇట్ ఈస్ యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ప్లూరల్ ఫామ్. ఇది 2016 పేపర్ 2లో వచ్చినటువంటి బిట్. చాలా ఈజీ బిట్ అండి. చాలా ఈజీగా దీన్ని ఆన్సర్ చేయొచ్చు. అయితే మనం రైటింగ్లో చేస్తున్నటువంటి మిస్టేక్ని సరి చేయడం కోసం ఈ బిట్ని ఇవ్వడం జరిగింది. ఈ క్రింది వాటిలో ఏది ప్లూరల్ కాదు అని అంటున్నాడు. ప్రతిదానికి ఎస్ యాడ్ చేస్తుంది, మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ది రోజెస్, ప్లూరలే. బాయ్స్కి ఎస్ ఉంది చివరిన, బాయ్స్కి ఎస్ ఉంది, క్యాట్స్కి ఎస్ ఉంది. మనకు ఆల్రెడీ తెలుసండి, రోజెస్, బాయ్స్, క్యాట్స్ ఇవి బహువచనాలు. ఇక్కడ కనబడుతున్నటువంటి అపాస్ట్రఫీ ఎస్ ఉంది చూసారా, ఇది బాయ్ యొక్క ఓనర్షిప్ని, పొసెషన్ని తెలుపుతుంది తప్ప ఇది బహువచనం కాదండి. ఓకే, ఒక అబ్బాయి యొక్క. సో పైన అపాస్ట్రఫీ పెట్టి బహువచనాలను రాయొద్దు. ఉదాహరణకు ఇక్కడ నేను అపాస్ట్రఫీ పెట్టాను అనుకోండి, ఒకటే క్యాట్, అది క్యాట్ యొక్క అయిపోయింది. ఓకేనా, ఇది తీసేసిన, నేను తీసేస్తే ఇప్పుడు నాకేమైంది, క్యాట్స్ అనేటటువంటి బహువచనం ఏర్పడ్డది. సో అపాస్ట్రఫీ ఉంటే అది బహువచనం కాదు. మన ఆన్సర్ బి అండి. చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్, ఫిట్నెస్ రెజీమ్ షుడ్ బి ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎవ్రీడే లైఫ్. ఫిట్నెస్ రెజీమ్ అర్థమైందా, మనం చేస్తున్నటువంటి ఫిట్నెస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, రెగ్యులర్గా చేసే ఫిట్నెస్ యాక్టివిటీ ఏదైతే ఉందో, దట్ షుడ్ బి ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఎవ్రీడే లైఫ్. ప్రతిరోజులోని అంతర్భాగం కావాలన్నట్టు పార్ట్ అండ్ పార్సల్ అంటే. ఇక్కడ చూడండి, డెడికేటెడ్ అంటే అంకిత భావం, పార్ట్ అండ్ పార్సల్ అంటే అంకిత భావం కాదండి. హెల్ప్ వన్ అనదర్, ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడాన్ని పార్ట్ అండ్ పార్సల్ అన్నారండి.
లైవ్లీహుడ్ జీవనాధారం అసలే కాదండి. పార్ట్ అండ్ పార్సల్ అంటే జీవనాధారం కాదు. పార్ట్ అండ్ పార్సల్ అంటే అంతర్భాగం అండి, అండ్ ఇంటిగ్రల్ పార్ట్. దీన్నే అండ్ ఎసెన్షియల్ పార్ట్ అని కూడా అంటారు. అండ్ ఎసెన్షియల్ పార్ట్ అని కూడా అంటారండి. సో మన ఆన్సర్ ఇక్కడ ఏమవుతుందంటే డి అవుతుంది. ఇలాంటిదే మీకు గతంలో కూడా నేర్పించానండి, కిత్ అండ్ కిన్ అని. కిత్ అండ్ కిన్, పార్ట్ అండ్ పార్సల్, కిత్ అండ్ కిన్ ఇలాంటివి. కిత్ అండ్ కిన్ అంటే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ని కిత్ అండ్ కిన్ అంటారు. సర్వసాధారణంగా ఇది పెళ్లి కార్డులలో చూస్తూ ఉంటాం. అర్థమైందా? కిత్ అండ్ కిన్ అనేటటువంటి పదాన్ని. అదేవిధంగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అనేటటువంటి కూడా వినుంటారు మీరు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, బ్రెడ్ అండ్ బటర్, జీవనాధారాన్ని బ్రెడ్ అండ్ బటర్ అంటాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ, చాలా ఇంపార్టెంట్గా, ప్రాథమికంగా మనం దేన్నైతే కన్సిడర్ చేస్తామో, మోస్ట్ ఇంపార్టెంట్లీ, ముఖ్యమైనటువంటి దాన్ని కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అని చెప్తాం. సో ఇవి అన్నీ ఒకే కోవకు చెందినాయండి. పార్ట్ అండ్ పార్సల్ కావచ్చు, కిత్ అండ్ కిన్ కావచ్చు, బ్రెడ్ అండ్ బటర్ కావచ్చు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కావచ్చు. సో ఇవి ఫస్ట్ 5 బిట్స్, మిగతాయి చూద్దాం. ఇప్పుడు 6th బిట్ చూద్దాం. ఐ వెంట్ టు ద స్టేషన్ టు సే గుడ్ బై టు మై గ్రాండ్ మదర్. గుడ్ బై అనేటటువంటి ఆ పదాన్ని అండర్లైన్ చేయడం జరిగింది. చూస్ ద కరెక్ట్ ఫ్రేజల్ వర్బ్ ఇన్స్టెడ్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్. ఆ అండర్లైన్ చేసినటువంటి పదానికి బదులుగా ఈ కింద ఇచ్చినటువంటి ఏ ఫ్రేజల్ వర్బ్ సరిపోతుంది అని అన్నాడు. ఇప్పుడు గుడ్ బై అనేది సర్వసాధారణంగా మనం నిజ జీవితంలో వాడేటటువంటి పదం అండి. గుడ్ బై అంటే బాయ్ చెప్పడం, ఓకేనా, వీడుకోలు పలకడం. దాన్నే యాక్చువల్గా మనం అనాల్సింది సీ ఆఫ్ అండి. ఆన్సర్ ఫస్టే చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే ఆప్షన్ ఏలోనే ఉంది కాబట్టి. ఫస్ట్ అయితే ఆన్సర్ రాసుకుందాం, ఏ, సీ ఆఫ్. ఇప్పుడు రెండో పదం ఉందండి, ఎందుకంటే మిగతా వొకాబులరీని కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. మరి ఇక్కడ డ్రాప్ ఆఫ్ ఉందండి. డ్రాప్ ఆఫ్ అంటే చాలా ఈజీగా నిద్రపోవడం. అంటే అలసిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే ఇలా కూర్చొని కళ్ళు మూసుకోగానే మనకు నిద్ర వచ్చేస్తుందండి. అలా ఈజీగా నిద్రపోవడాన్ని డ్రాప్ ఆఫ్ అంటారండి. టు స్లీప్ ఈజీలీ, ఓకే, ఉత్తాన్ని నిద్ర పట్టడాన్ని డ్రాప్ ఆఫ్ అంటారు. నెక్స్ట్ పుట్ ఆఫ్. పుట్ ఆఫ్ అంటే పోస్ట్ పోన్ చేయడం అండి. ఓకే, నెవర్ పుట్ ఆఫ్ ఎనీ వర్క్. ఏ పనిని కూడా ఎప్పుడు పోస్ట్పోన్ చేయకండి. అర్థమైందా? నెక్స్ట్ డాష్ ఆఫ్. డాష్ ఆఫ్ అంటే టు రైట్ సంథింగ్ వెరీ క్విక్లీ అండి. చాలా త్వరగా ఏదైనా రాసేయడాన్ని డాష్ ఆఫ్ అని అంటారు. ఓకే, అన్నీ చూడండి ఓఎఫ్ఎఫ్ ఆఫ్ తోటి ఎండ్ అవుతున్నాయి. సీ ఆఫ్ అంటే గుడ్ బై అని, డ్రాప్ ఆఫ్ అంటే టు స్లీప్ ఈజీలీ అని, పుట్ ఆఫ్ అంటే పోస్ట్ పోన్ చేయడం అని, డాష్ ఆఫ్ అంటే టు రైట్ సంథింగ్ వెరీ క్విక్లీ అని అర్థం అండి. నెక్స్ట్ 7వది, ద స్టూడెంట్స్ హ్యావ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ మ్యాథ్స్. దిస్ సమ్ ఫ్రమ్ చాప్టర్ 2 ఈజ్ వెరీ డిఫికల్ట్. ఈ రెండు వాక్యాలను ఏ మరియు బిగా సూచించడం జరిగింది. అయితే టెట్ ఎగ్జామినేషన్లో కొంత ఎక్కువ ట్రెండింగ్ బిట్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కువ అడిగే బిట్స్ ఇలానే ఉంటాయండి. ఏ మరియు బి ఇస్తాడు, ఇచ్చి దానికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. దీన్ని అడిగే పద్ధతి ఉంది, నేను తర్వాత కూడా 8th, 9th, 10th బిట్ దగ్గర మళ్ళీ ఒకసారి మీకు టచ్ చేస్తాను. ఇక్కడ ఎస్ఓఎంఈ సమ్ని, ఎస్యుఎం సమ్ని అండర్లైన్ చేయడం జరిగింది. ఈ రెండు పదాలు, ద అండర్లైన్ వర్డ్స్ ఆర్, ఈ రెండు పదాలు ఏంటివి అని హోమోఫోన్స్ అన్నాడు, హోమోనిమ్స్ అన్నాడు, యాక్రోనిమ్స్ అన్నాడు, యాలోఫోన్స్ అన్నాడు. నేను ఆల్రెడీ మీకు హోమోఫోన్స్, హోమోనిమ్స్, హోమోగ్రాఫ్స్కి సంబంధించినటువంటి అంశాలను నేర్పించానండి. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకుంటే మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చూడండి. ఓకే, ఇప్పుడు ఏవైనా రెండు పదాలు సేమ్ పలకాలి. ఇక్కడ చూడండి, సమ్ మరియు వాటి స్పెల్లింగ్ వేరు, మీనింగ్ వేరు ఉంటే వాటిని హోమోఫోన్స్ అంటారు. మళ్ళీ చెప్తున్నాను, ఏవైనా రెండు పదాల యొక్క ప్రొనౌన్సియేషన్ ఒక్కటే సేమ్ ఉంటుందండి, కానీ స్పెల్లింగ్ వేరు, మీనింగ్ వేరు ఉంటుంది, వాటిని హోమోఫోన్స్ అనాలి. ఉదాహరణకు ఎస్ఓఎన్ సన్ను, ఎస్యుఎన్ సన్ను చూడండి, రెండింటిని పలికే విధానం సేమ్, కానీ వీటి స్పెల్లింగ్ వేరుంది, మీనింగ్ వేరు ఉంటుంది. సన్ అంటే కొడుకు, ఎస్యుఎన్ సన్ అంటే సూర్యుడు. ఇలాంటి పదాలను హోమోఫోన్స్ అనాలి. ఇక్కడ చూడండి, ఎస్యుఎం సమ్ అంటేనేమో లెక్క, ఎస్ఓఎంఈ సమ్ అంటేనేమో కొంత. రెండింటి అర్థం వేరు, స్పెల్లింగ్ వేరు. సిమిలర్గా ఏముంది, సౌండ్ ఒక్కటే ఉంది, హోమోఫోన్. హోమో అంటే సేమ్, ఫోన్ అంటే సౌండ్. సో సమ్ సేమ్ సౌండ్ ఇస్తున్నాయి కాబట్టి హోమోఫోన్స్ అవుతాయండి. సో మన ఆన్సర్ ఆల్రెడీ ఇక్కడ ఉందండి, ఏ అని ఆన్సర్ చేద్దాం. సరే, హోమోనిమ్స్ ఏంటివి ఆల్రెడీ మీకు నేర్పించానండి. ఉదాహరణకు ఐ హ్యావ్ ఏ వాచ్. ఓకే, నా దగ్గర ఒక వాచ్ ఉంది. ఐ వాచ్ మూవీస్, నేను సినిమాలు చూస్తాను. ఇలా రెండు వాక్యాలను ఇచ్చేసి వాచ్ని అండర్లైన్ చేస్తాడు. చేసినప్పుడు
నా దగ్గర ఒక గడియారం ఉంది, ఇక్కడ వాచే ఉంది, ఇక్కడ వాచే ఉంది. రెండిటి యొక్క ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంది, స్పెల్లింగ్ సేమ్ ఉంది, కానీ అర్థంలో మార్పు వస్తుంది చూడండి. ఈ మొదటి వాక్యంలో వాచ్ అంటే గడియారం, రెండో వాక్యంలో వాచ్ అంటే చూడడం. సో ఈ పదాలను హోమోనిమ్స్ అంటారు. హోమోఫోన్స్కి హోమోనిమ్స్కి ఉన్న చిన్న తేడా గమనించండి. వీటి యొక్క ప్రొనౌన్సియేషన్ ఒక్కటే సేమ్, కానీ ఇక్కడ చూడండి ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంది, స్పెల్లింగ్ సేమ్ ఉంది, మీనింగ్ ఒక్కటే డిఫరెంట్. ఇవన్నీ ఆల్రెడీ మీకు నేర్పించానండి. తర్వాత యాక్రోనిమ్స్. యాక్రోనిమ్స్ అంటే ఏం లేదండి, అబ్రివేషన్స్ని ఒక పదంగా పలికినట్లయితే దాన్ని యాక్రోనిమ్ అంటారు. ఉదాహరణకు పైనే రాసిన టీఈటీ అని రాశారు గతంలో. టీఈటీ ఎగ్జామ్ అనేది కొత్తలో, కానీ ఇప్పుడు అది కాస్త ఏమేమి చెప్పండి, టెట్ ఎగ్జామ్ అయిపోయింది. ఓకేనా, టెట్. అదేవిధంగా ఇండియా ఈజ్ ఏ సార్క్ కంట్రీ. ఆర్టికల్స్ దగ్గర వీటిని నేర్చుకున్నాం. సార్క్ అన్నాం, సార్క్, SAARC. యాక్చువల్గా S.A.A.R.C లేదు ఇక్కడ. దాన్ని అబ్రివేషనే మనం ఏం చేస్తున్నాం, ఒక పదంగా పలికేస్తున్నాం. ఇలా ఒక అబ్రివేషన్ని పదంగా పలికితే దాన్ని యాక్రోనిమ్స్ అంటారు. అసలు ఈ బిట్కు దానికి సంబంధం లేదు కదా, సో అది ఆన్సర్ కాదు. నాసా అంటాం, అర్థమైందా, NASA, నాసా అన్నాం, అసలు ఎక్కడ కూడా సంబంధం లేదండి. ఎక్కడ అబ్రివేషన్ ఒక పదంగా పలుకుతున్నాం, దాన్నే మనం యాక్రోనిమ్ అంటాం. ఆలోఫోన్స్ కొంత మెథడాలజీకి సంబంధించినటువంటి బిట్ అండి. ఏదైనా ఒక అక్షరం ఒక్కొక్క పదంలో ఒక రకంగా పలకడాన్ని దాన్ని ఆలోఫోన్స్ అంటారండి. ఉదాహరణకు PIN, పెన్, పాగా పలుకుతుంది. ఓకేనా, అదే ఇన్స్పైర్, P అనేది పాగా పలుకుతుంది. ఇలా ఒక అక్షరం వివిధ పదాల్లో ఇచ్చేటటువంటి డిఫరెంట్ సౌండ్స్ని వాటిని మనం ఆలోఫోన్స్ అంటాం. సంబంధం లేనటువంటి విషయం ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసిందండి, హోమోఫోన్స్ అనేటటువంటిది. ఒకవేళ ఆలోఫోన్స్ ఉండుంటే ఒకే అక్షరాన్ని అండర్లైన్ చేసేవాడు, పదాన్ని కాదు, ఆ అక్షరాన్ని అండర్లైన్ చేసి ఎలా పలుకుతుంది, ఇవి ఏంటివి అని అడిగేవాడు. ఇక్కడ ఒక పదాన్ని అండర్లైన్ చేయడం జరిగింది, అవి హోమోఫోన్స్ అయ్యాయి. ఇవి 7 బిట్స్ అండి. మిగతా 3 బిట్స్ చూద్దాం. 8th క్వశ్చన్ చూద్దాం. ఐ వాజ్ అప్సెట్ బై హర్ మిస్టేక్స్ బట్ ఐ డాష్. 2016 పేపర్ 1లో వచ్చిందండి. ఇడియమ్స్ నుంచి వచ్చినటువంటి బిట్ ఇది. నేను బాగా అప్సెట్ అయ్యాను ఆమె మిస్టేక్స్ వల్ల, కానీ నేను స్లిప్డ్ మై టంగ్, లాస్ట్ మై టంగ్, వాజ్ ఆన్ ద టిప్ ఆఫ్ ద టంగ్, బిట్ మై టంగ్, అన్నీ కూడా టంగ్ అనేటటువంటి పదం చుట్టూ వచ్చినటువంటి ఇడియమ్స్. మీ గతంలో నేను ఇడియమ్స్ నేర్పిస్తూ కలర్కి సంబంధించినటువంటి ఇడియమ్స్ గురించి కూడా చెప్పానండి. సో టంగ్కి సంబంధించినటువంటి ఒక 4 ఇడియమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ వాటి అర్థాలు చూద్దాం. చూడండి, స్లిప్డ్ మై టంగ్ అంటే టు సే సంథింగ్ బై మిస్టేక్. బై మిస్టేక్ ఏదైనా చెప్పేసినాం అనుకోండి, దాన్ని స్లిప్ ఆఫ్ ద టంగ్ అంటారండి. అనుకోకుండా ఏదో తప్పు నోటి నుంచి దొర్లింది, దాన్ని స్లిప్ ఆఫ్ ద టంగ్ అంటారు. లాస్ట్ మై టంగ్ అంటే తిట్టడం, టు స్కోల్డ్, లేదా టు క్రిటిసైజ్, ఎవరినైనా విమర్శించడం. ఓకే, సో దాన్ని మనం టు లాస్ట్ టంగ్ అని చెప్తాం. నెక్స్ట్, వాజ్ ఆన్ ద టిప్ ఆఫ్ ద టంగ్. ఏదో ఒక విషయాన్ని చెప్దామని అనుకుంటాం కానీ అది టిప్ ఆఫ్ ద టంగ్ వరకు వచ్చి ఆగిపోతుంది. అర్థమైందా, అంటే ఏదో ఒక విషయాన్ని రీకాల్ చేయలేకపోతాం చూసారా, దాన్ని వాజ్ ఆన్ ద టిప్ ఆఫ్ ద టంగ్ అంటారు. అనేబుల్ టు రీకాల్ సంథింగ్, అనేబుల్ టు రీకాల్ సంథింగ్. ఓకే, దేనన్నా రీకాల్, గుర్తు తెచ్చుకోలేకపోతే, అరే నాకు గుర్తుంది, దాదాపు నాకు వస్తుంది, నోట్ దానికి వస్తుంది, రావట్లేదని చెప్తాను చూసారా మాట, అదే అనేబుల్ టు రీకాల్ సంథింగ్ అండి, టిప్ ఆఫ్ ద టంగ్ అంటాం. బిట్ మై టంగ్ అంటే ఏదైనా చెప్పాలనుకుంటాం కానీ ఆ పరిస్థితిలో కానీ ఆ టైంలో అది చెప్పలేము, చెప్పకూడదని అనుకుంటాం చూసారా, దాన్ని బిట్ టంగ్ అంటారండి. దాన్ని ఇక్కడ బిట్ మై టంగ్ అని అన్నాం. ఓకే, టు నాట్ టు సే సంథింగ్ ఎట్ దట్ పర్టికులర్ టైం. ఓకేనా, ఎట్ దట్ పర్టికులర్ టైం, ఆ పర్టికులర్ టైంలో ఏదో ఒకటి చెప్పలేకపోతాం చూసారా, దాన్ని బిట్ మై టంగ్ అంటాం. ఆమె మిస్టేక్స్ వల్ల నేను ఎంతో అప్సెట్ అయినప్పటికీ నేను ఏం చేస్తున్నంటే ఐ బిట్ మై టంగ్. అర్థమైందా, సో అక్కడ చూడండి ఏదైనా మిస్టేక్గా చెప్పలేదు, తిట్టలేదు, క్రిటిసైజ్ చేయలేదు. అర్థమైందా, అనేబుల్ టు రీకాల్ సంథింగ్ కాదు. తో బిట్ మై టంగ్ అంటే ఇక్కడ అర్థం ఏమొచ్చిందండి, ఆ టైంలో నేనేం అనలేకపోయానని. సో మన ఆన్సర్ ఇక్కడ డి అవుతుందండి. నెక్స్ట్ 9వది, AB. ఆల్రెడీ మీకు చెప్పానండి, టెట్లో ఇవి చాలా ట్రెండింగ్ బిట్స్ ఉంటాయి ఎప్పుడు కూడా. AB ఇచ్చేసి ఈ ABలలో ABలు 2 రాంగా, B ఒక్కటే కరెక్టా, A ఒక్కటే కరెక్టా, A, B 2 కరెక్టా అని అడుగుతాడు. చాలామంది ఏంటంటే ఇలాంటివి కనబడగానే ఎక్కువ టైం దీని వెనుక స్పెండ్ చేసేసి ఒక్కొక్క దాన్ని ప్రతిక్షేపించుకుంటూ పోయి చాలా ఇబ్బంది పడతారండి. నన్ను అడిగితే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ వాక్యాలను చదివి దీని పక్కకు రైటా రాంగా రాసి పెట్టుకోవాలి, ఆ తర్వాత ఆప్షన్స్ చూడాలి, అప్పుడు మీకు కొంత ఈజీ అవుతుంది. ఇక్కడ చూడండి, ఐ షోడ్ టు ద పోలీస్ మ్యాన్ మై ఐడెంటిటీ కార్డ్, ఐ షోడ్ ద పోలీస్ మ్యాన్ మై ఐడెంటిటీ కార్డ్. బాగా ఈ 2 వాక్యాలను అబ్జర్వ్ చేస్తే ఇందులో షోడ్ తర్వాత టు ఉంది,
ఇక్కడ లేదు. కొన్ని పదాల తర్వాత టు రాయకూడదని మీకు ఆల్రెడీ నేను నేర్పించానండి. అలాంటివి కాల్ తర్వాత టు ఉండొద్దు, హెల్ప్ తర్వాత టు ఉండొద్దు, టెల్ తర్వాత టు ఉండొద్దు, రెజెంబుల్ తర్వాత కూడా టు ఉండొద్దు. అర్థమైందా? ఓన్లీ రెజెంబుల్సే అనాలి. షోడ్ అనే పదం తర్వాత కూడా టు ఉండకూడదు. అర్థమైందా? ఇక్కడ టు ఉందంటే ఇప్పుడు ఏందన్నట్టు ఏ అనేది రాంగ్ అయింది. మరి కరెక్ట్ ఏంటిది? బి అనేది కరెక్ట్ అయింది. ఇప్పుడు ఆప్షన్లను చూడాలి. ఎందుకు ఏ రాంగ్ అయింది సార్ అంటే షో అనే పదం తర్వాత టు ఉండకూడదు, ఇది తప్పు. డైరెక్ట్ మనం రాయాల్సింది షో అనే ఉండాలి. అర్థమైందా? టు ఉండకూడదు. మరి ఇక్కడ చూడండి, బోత్ ఏ అండ్ బి ఆర్ రాంగా? ఏ బీలు రెండు రాంగా? కాదు కదా, ఏ ఒక్కటే రాంగు. ఓన్లీ బి ఈజ్ కరెక్టా? అవును, బి ఈజ్ కరెక్ట్. ఇంకా చూద్దాం మిగతాయి. ఓన్లీ ఏ ఈజ్ కరెక్టా? ఏ కరెక్టా? కాదు కదా, రాంగ్ కదా. బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్టా? ఏ అండ్ బీలు రెండు కరెక్టా? కాదు, కేవలం ఒకటే కరెక్ట్ ఉంది. ఏంటిది అది? ఓన్లీ బి ఈజ్ కరెక్ట్. సో మన ఆన్సర్ చూడండి, ఇక్కడ ఓన్లీ బి ఈజ్ కరెక్ట్. సో ఈ రకంగా ఆన్సర్ చేయాలి. ఎప్పుడైనా ఏ బీలు ఇచ్చేసి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నప్పుడు దాని పక్కకే రాంగా కరెక్టా రాసి పెట్టుకోండి. తర్వాత ఆప్షన్ చూడండి, మీ టైం సేవ్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్. జాన్ హేట్స్ విమెన్, హీ ఈజ్ ఏ డాష్. 2017 పేపర్ 2లో వచ్చినటువంటి బిట్ అండి. ఓకేనా? జాన్కి ఆడవాళ్ళంటే అయిష్టత అని ఉంది ఇక్కడ. ఎప్పుడైనా నేను ఎన్నో సందర్భాల్లో మీకు నేర్పించానండి, రెండు పదాలను గుర్తుపెట్టుకొని. ఒకటి మిసో అండ్ ఫిలో అని. మిసో అంటే హేటర్, ఫిలో అంటే లవర్, ఇష్టపడేవాడు. ఇక్కడ చూడండి, జాన్ హేట్స్ విమెన్. ఇక్కడ మీకు డైరెక్ట్గా ఒక పదం కనబడుతుంది, మిసో అని. అర్థమైందా? ఇది మిసోజనిస్ట్. మిసోజనిస్ట్ అంటే వన్ హూ హేట్స్ విమెన్. ఆడవాళ్ళంటే అసహించుకునే వ్యక్తిని మిసోజనిస్ట్ అంటారు. మనకు ఆన్సర్ దొరికిందండి ఆల్రెడీ, ఏ అని పెడదాం. కానీ మిగతా పదాలు ఉన్నాయి కదా, వాటిని చూద్దాం. పాలీగ్లాట్. పాలీ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. పాలీ అంటే మెనీ, మల్టిపుల్ అన్నట్టు. మీరు ఈ పదం వినుంటారు, పాలీటెక్నిక్. అదేందా, మల్టిపుల్ టెక్నిక్స్ని నేర్పిస్తారు. పాలీక్లినిక్, మల్టిపుల్ వ్యాధులకు అక్కడ నయం చేస్తారు. సో ఇక్కడ పాలీగ్లాట్. గ్లాట్ అంటే గ్లాటిస్కి సంబంధించిందండి. ఎక్కువ భాషలు మాట్లాడగలిగిన వ్యక్తిని పాలీగ్లాట్ అంటారండి. వన్ హూ స్పీక్స్ మెనీ లాంగ్వేజెస్. ఓకే, వన్ హూ కెన్ స్పీక్ మెనీ లాంగ్వేజెస్, ఆ వ్యక్తిని మనం పాలీగ్లాట్ అంటాం. ఓకే, నెక్స్ట్ ప్రాడిజీ అనే పదం ఉంది. ప్రాడిజీ అంటే జీనియస్ అన్నట్టు అండి. ఓకేనా? జీనియస్, అడెప్ట్ అన్నట్టు. నెక్స్ట్ మర్సినరీ అనే పదం ఉంది. మర్సినరీ అని అంటే వన్ హూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ. వన్ హూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ. మనీ మైండెడ్ అంటే చూసారా, ఆ వ్యక్తిని మర్సినరీ అనాలి, ఎనీథింగ్ ఫర్ మనీ. ఓకే, అయితే మనకు ఆన్సర్ దొరికినప్పటికీ మిగతా పదాలపైన కొంత అవగాహన పెంచుకుంటే వివిధ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో వాటిని మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చండి. మిసోజనిస్ట్ అయితే ఆడవాళ్ళని ఇష్టపడే వ్యక్తిని ఫిలోజనిస్ట్ అంటారు. చాలామంది దీన్ని మిసోగైనిస్ట్ అని పలుకుతారండి. గైనిస్ట్ కాదు, అది జనిస్ట్. మిసోజనిస్ట్, ఫిలోజనిస్ట్ దీని ఆపోజిట్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, పాలీగ్లాట్ అన్నాం, ఎక్కువ భాషలు మాట్లాడే వ్యక్తి. ప్రాడిజీ అన్నాం, జీనియస్ అని. మర్సినరీ అంటే ఎవరైతే డబ్బుల కోసం ఏమైనా చేయగలుగుతాడో ఆ వ్యక్తిని మర్సినరీ అంటారు. మనీ ఓరియంటెడ్ అంటాం వాటిని. ఓకే, ఇవి మనకు ఉన్నటువంటి గతంలో టెట్లో వచ్చినటువంటి బిట్స్. ఈ బిట్స్ ద్వారా నేను ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నానంటే అండి, కేవలం మీరు కొంత కాన్సన్ట్రేట్ చేస్తే, నన్ను అడిగితే ఇప్పుడు నేను నేర్పించిన 10 బిట్స్లో ఏది డిఫికల్ట్ కాదు, ఎక్కడ కూడా ఇబ్బంది లేదండి. ఒకవేళ మీరు ప్రాపర్గా గ్రామర్ని నేర్చుకుంటే, ప్రాపర్గా వొకాబులరీని కనుక కాన్సన్ట్రేట్ చేస్తే, ఇందులో ఉన్నటువంటి 10 బిట్స్లో ఈజీగా మీరు 8 ట్యాకిల్ చేయొచ్చండి. మీరు చేయాల్సిందల్లా కొంత సమయం ఇంగ్లీష్కి కేటాయించండి, పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. తప్పకుండా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి విభాగంలో మీరు ఎక్కువ మార్క్స్ని స్కోర్ చేయొచ్చు. నా తరపు నుంచి నేను ఎంత వీలైతే అన్ని బిట్స్ ద్వారా మీ ముందుకు వస్తాను, ఈ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను యూట్యూబ్ ద్వారా. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, యాప్లో ఉన్నటువంటి క్లాసెస్ అన్ని గ్రామర్కి సంబంధించిన కోర్స్ ఆల్రెడీ అయిపోయి ఉందని. దాన్ని కనుక మీరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకోగలిగితే ఇలాంటి బిట్స్ని మీరు ఈజీగా ట్యాకిల్ చేయొచ్చండి. ఈ సెషన్ని ఇంతటితో కంక్లూడ్ చేద్దాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ యూ ఆల్ ఆఫ్ యూ.